ఇదిగో తల్లిపోతూ పిల్లబోతూ. ఇక్కడ గాలి అయితే మాత్రం భలే చల్లని గాలి చెట్లు చూడండి, ఏదో మ్యూజికల్ చైర్స్ లాగా అందరూ మీద రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నట్టుగా ఉంది. అది నాకు కూర్చుంటే తప్ప తృప్తి కలగలేదు. అంత రిలాక్స్డ్గా ఈ చైర్స్ అయితే ఉన్నాయి. చూసారా చెట్లు ఎలా కదులుతున్నాయి గాలికి, చల్లని గాలి. చూసారా చెట్టు అందంగా. మరి ఆ చెట్టు ప్రత్యేకత ఏంటో దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇది 2008 చైనా ఒలింపిక్స్ అట. ఇది పూల మొక్కల ఆ కాండంతో డిజైన్ చేశారు. అది పైన 5 చక్రాలు, కిందేమో మరి 2008 అని. ఎంత చక్కగా అది 2008 అని. ఇప్పుడు వైపులో కూడా కూర్చోడానికి చక్కని బెంచీలు కూడా అరేంజ్ చేశారు. మరి చూసారా అరప అంటాం, చూసారా అడవుల్లో అరప కడతారంటారు, అలాగే అరప కింద ఉంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. అదిగో దూరంగా హార్ట్ షేప్, ఇక రకరకాల చెట్లు. ఈ చెట్లు ఇక్కడ ఇదిగో దూరంగా కిందేమో గుడ్ల గుబ్బరగా ఉంది చూడండి. అది ఒక రెస్ట్ పాయింట్. దూరంగా ఇది కాళ్ళు పైకెత్తుంది చూసారా, అది ఇటాలియన్ రెస్టారెంట్ అనమాట. అది రియల్లీ ఐ లవ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా అనిపించింది. ఇది ఏదో మాట వరుసకు మాత్రం కాదు, రియల్లీ ఐ ఫీల్ లైక్ దట్. 7 రాళ్ళు ఇవన్నీ వీరు క్రియేట్ చేసినవే. 7 రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టారబ్బా అసలు. పెద్ద పెద్ద క్రేన్ తోటి పెట్టి ఉంటారు. పేరుకి తగినట్టుగా రాకెట్ గార్డెన్ పేరుకి తగినట్టుగా చక్కగా పేర్చారు కదా. జపనీస్ గార్డెన్. మరి ఎంట్రన్స్ చాలా బాగా చూడముచ్చటగా ఉంది. ఇక వావ్ వండర్ఫుల్ అండి. ఇక్కడ పాండ్ కూడా ఉంది, చాలా చక్కని పాండ్. అబ్బా ఈ స్టోన్స్ ఏంటండి అసలు వైట్గా ఉన్నాయి. వావ్ వావ్ వండర్ఫుల్ సీనరీ. పైన చెట్లు సైనికులాగా ఉంటే కింద పెద్ద గార్డెన్. వాట్ ఏ వండర్. ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి. ఈ చెట్లు చూడండి ఏటవాలుగా, సైనికులు ఏటవాలుగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ ప్రక్కని అబ్బాబా ఎటు చూడాలో నాకు అయితే అర్థం కావట్లేదు. బోన్సాయి వృక్షం చాలా పెద్దది. అక్కడి నుంచి వ్యూ అంతా కూడా ఎత్తైన ప్లేస్ కదా. హే భగవాన్, మా మానవులపై నీకెంత ప్రేమయ్యా, నీకెంత దయ తండ్రి, ఎన్నెన్ని ప్రకృతి అందాలను మాకు ప్రసాదించు. వ్యూ అంతా కూడా నిజంగా భగవంతుడు మన కోసం ఎంత సృష్టి, ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఇచ్చారు. మరి ఎంత చెప్పినా ఎంత చేసినా ఆ భగవంతునికి మనం రుణం తీర్చుకో